అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతపై అవగాహన లేని డ్రైవింగ్తో రోడ్ ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు రవాణా శాఖ సరికొత్త ఆలోచన చేసింది. డ్రైవింగ్ లైసెన్సు జారీ విధానంలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంతకీ కొత్త విధానంలో తీసుకొచ్చిన మార్పులు ఏంటి? వాటి వల్ల వాహనదారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది? ప్రమాదాల నివారణకు అవి ఏ విధంగా దోహదపడతాయి? ఆ వివరాలపై ప్రత్యేక కథనం. డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో కీలక మార్పులు తీసుకువస్తూ రవాణా శాఖ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకురాబోతుంది. డిఎల్ విధానంలో ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష అనే రెండంచెల విధానంలో కొనసాగుతోంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తీసుకురాబోతుంది. ఈ నూతన విధానాన్ని ఏప్రిల్ తొలివారం నుంచి ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ ను తప్పనిసరి చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల పాటు ఉంటుంది. అన్నింటికీ కలిపి 3 గంటల పాటు రహదారి భద్రత, అవగాహన శిక్షణతో కూడిన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్ తో ఇంటి నుంచి నేరుగా పరీక్ష రాయవచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. అది అందగానే లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రవాణా శాఖలో ఇప్పుడు తెలంగాణ కూడా ఆల్ ఇండియా లెవెల్లో వాహన్ సారథి పోర్టల్లోకి మనం ఎంటర్ అయినాము. దీంట్లో లైసెన్స్ ఏదైనా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్లాట్ బుక్ చేసుకునే ముందు వాళ్లకు రోడ్డుకు సంబంధించిన సిగ్నల్స్ గానీ, రూల్స్ గానీ, రెగ్యులేషన్స్ గానీ వాళ్లకు ఒక వీడియో చూపించడం జరుగుతుంది. అది విన్న తర్వాత మాత్రమే వాళ్లకు స్లాట్ బుక్ అవుతుంది. వాళ్ళు స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ టెస్ట్ కు మా దగ్గరికి రావాల్సి వచ్చి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే మేము టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకు ఎల్ఎల్ఆర్లు ఇస్తాము. తర్వాత వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా మేము పారదర్శకంగా మా దగ్గరకు వచ్చే అప్లికెంట్స్ కి ఇబ్బంది కలగకుండా అది డైరెక్ట్ కారు కొన్న షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్స్ చేసుకునే విధంగా సాఫ్ట్వేర్ ను డెవలప్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో గతంలో జరిగిన రహదారుల ప్రమాదాలను, డ్రైవింగ్ లో చేసే పొరపాట్లను వీడియోల రూపంలో రవాణా శాఖ చూపిస్తుంది. రోడ్డుపైకి వాహనంతో ఎలా వెళ్లాలి, మిర్రర్ ఎలా సెట్ చేసుకోవాలి, ముందు వెళుతున్న వాహనాలను ఎలా ఓవర్టేక్ చేయాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రమాదాలు ఎలా జరిగాయి, ఎవరి తప్పిదం ఉంది, బాధితులకు జరిగే నష్టం ఆయా కుటుంబాలపై ప్రభావం ఎలా ఉంటుంది వంటి విషయాలను ప్రత్యక్ష ఉదాహరణలతో చూపిస్తారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు అలాంటి తప్పులేమీ చేయకుండా ఈ విధానం ఉపకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి మాడ్యూల్ కు చిన్న పరీక్ష కూడా ఉంటుంది అని అంటున్నారు. ఈ పరీక్షలు కఠినంగా మాత్రం ఉండవని, సులభంగానే పాస్ అవుతారని రవాణా శాఖ చెబుతోంది. లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతున్నాయి. అందుకే సమూల మార్పులతో సరికొత్త డ్రైవింగ్ లైసెన్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. నూతన విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కఠినంగా ఉంటుందని, అయితే రోడ్డు ప్రమాదాలను వీలైనంతగా తగ్గించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.